నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తుంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రచయిత, గ్రంథకర్త, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాంతి రాస్తున్నారు. పూజాధికాల సమయంలో నేరుగా నేలపై ఎందుకు కూర్చోకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రం కొన్ని నియమాలని చేస్తుంది. నువ్వు నేరుగా నేల మీద కూర్చొని పూజని చేయకూడదు అని. వ్యక్తిలో ఉండేటటువంటి అయస్కాంత శక్తి, భూమికి ఉండేటటువంటి అయస్కాంత శక్తి ద్వారా వ్యక్తిలో ఉండేటటువంటి శక్తి మొత్తం లాగేస్తుంది అని లౌకికంగా చెప్పుకునేటటువంటి మాట. కానీ శాస్త్రం అలా చెప్పదు. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి రోజున ఆ శిలని తెచ్చి దాన్ని విగ్రహము, విశేషంగా మంత్రశక్తిని గ్రహించేదిగా చేసి విగ్రహంగా చేస్తారు. చెయ్యాలి అంటే అడుగున యంత్రాన్ని స్థాపిస్తారు. యంత్రము అంటే మనం ఏదో అనుకునే యంత్రం కాదు. బీజాక్షరాలు లిఖించబడి ఏ దైవ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామో ఆ దైవానికి సంబంధించిన రూపం శిలారూపంలో ఉందో ఆ శిల దీనిలోని బీజాక్షర శక్తిని గ్రహించేందుకు వీలుగా ఆ శిలని ఈ యంత్రానికి తాకించి ఉంచుతారు. అలాగే మనం కూడా ఏం చేయాలి, మనలోనికి దర్భల యొక్క పవిత్రత ఉండాలి అని అనుకున్నప్పుడు దర్భ ఆసనాన్ని వేసుకుని దాని మీద కానీ కూర్చున్నట్టయితే చేసేటటువంటి జపం ఏదైతే ఉందో ఆ జపానికి ఈ దర్భల యొక్క పవిత్రత కూడా మనకి చేరి మనం అనుకునేటటువంటి ఆ అమోఘమైన పూజ తొందరగా ఫలించే అవకాశం లభిస్తుందని దర్భ చాప వేసుకుని కూర్చో. అది నీకు లేదా, లేని పక్షంలో నీకు ఇష్టం వచ్చినటువంటి పీటని వేసుకో, కానీ దాని మీద వస్త్రాన్ని వేసుకో. ఆ వస్త్రం తెల్లనైన స్వచ్ఛమైనటువంటి వస్త్రం అయితే అది సత్వ గుణానికి గుర్తు. కాబట్టి పూజ చేసినంతసేపు కూడా నేను గురువుగారిని అనవసరమైన మాట అన్నాను, తప్పు చేశాను, తల్లిని గబుక్కున నోరు జారాను, చాలా పొరపాటు చేశాను, ఇట్లాంటి ఆలోచనలే వచ్చి సత్వ గుణ ప్రేరేపకమైనటువంటి ఊహలతోనే ఉంటాడు. ఇది యథార్థం. తప్పులు ఏం చేశామో చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపం కలగాలి అంటే తెల్లనైనటువంటి వస్త్రాన్ని వేసుకుని దాని మీద కూర్చుని జపం చేసుకోవడం విధానం. ప్రాచీనులు చెప్పిన మాట. ఇక రజోగుణం నాలో ప్రవేశించాలి అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి రాజు ఉంటాడు, ఆయన పూజ చేస్తాడు. రథం రఘు కల్పితమస్త్రగర్భం. మరునాడు ఆ కుబేరుని మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నటువంటి రఘుమహారాజు అధాది శిష్యే ప్రయత ప్రదోషే, కిందటి రోజు రాత్రి ఆ రథంలో నిద్రించడం కోసమని అస్త్రాలని, శస్త్రాలని, పెద్దదైనటువంటి ఆయుధాలని, వీటినన్నింటినీ ఏర్పాటు చేసి అమోఘమైనటువంటి రజోగుణం తనలో పెంపొందించుకునేందుకు వీలుగా వ్యాఘ్ర చర్మ, పులి చర్మం ఉన్నటువంటి దాని మీద కూర్చుని జపాన్ని చేశాడు. ఆ వ్యాఘ్రం రజోగుణానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి ఆ వ్యాఘ్ర చర్మ మీద కూర్చుని జపం చేసినటువంటి రఘుమహారాజుకి మంచి రజోగుణ విధానం వచ్చి రేపు కుబేరుడు వచ్చి సాష్టాంగపడినా సరే యుద్ధాన్ని మానేది లేదు అనేటటువంటి ఆలోచన కలిగి వెంటనే యుద్ధానికి నేను సిద్ధమే అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. అయితే ఆ రాత్రి అలా పడుకున్నటువంటి సందర్భంలోనే రేపు యుద్ధానికి రాబోతున్నాడని తెలిసిన ఆ కుబేరుడు అమోఘంగా అక్కడి నుంచి బంగారపు వర్షం కురిపించాడు. అది తరువాతి కథ. కానీ
రజోగుణ అభివృద్ధి కలగాలనే అభిప్రాయంతోనే రఘుమహారాజు వ్యాఘ్ర చర్మం మీద కూర్చొని తపస్సు చేశాడు. అలాగే తమో గుణానికి సంబంధించినటువంటి జపం రావణాసురుడు చేసేవాడు. తమో గుణం బాగా పెరిగితే తప్ప దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలని, నవగ్రహాలని మట్టుబెట్టాలని, దేవతాధ్యక్షుడైనటువంటి ఇంద్రుడిని కావాలని పారద్రోలాలని, దేవతాగణాల్లో కనిపించే అప్సరకాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లంకకి తేవాలని, ఇటువంటి తమో గుణ ప్రేరేపకమైన ఊహలు బాగా కావాలి అనే అభిప్రాయంతో తమోగుణ అధిష్టానమైనటువంటి ఏ గజ చర్మం ఉంటుందో ఆ ఏనుగు చర్మం మీద కూర్చుని వాడు తపస్సు చేసేవాడు. దాంతో ఏమవుతుంది, దాని లక్షణాలు ప్రత్యేకంగా వచ్చి ఇంద్రుడు ఎదురుగా కనిపించినా యుద్ధం చేయాలనే దృష్టే తప్ప మరొకటి ఉండేది కాదు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి అతని పేరు మేఘనాథుడు. మేఘంలాగా నాదం కంఠస్వరం ఉండేది అని ఒక అర్థం. అటువంటి ఆ మేఘనాథుడు ఇంద్రుడిని స్వయంగా జయించితే తమోగుణం బాగా నిండినటువంటి తనమే తనకి ఇష్టం కదా రావణాసురుడికి. అంచేత ఆ అబ్బాయికి మేఘనాథుడనే పేరున్నప్పటికీ కూడా ఇంద్రజీ అని పిలిచేవాడు. ఇంద్రజీ అంటే ఇంద్రుడిని జయించినవాడా అని. మన అబ్బాయికి సంబంధించినటువంటి గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని అస్తమానం వాడితో చెప్తూ ఉంటే వాడికి తోక బాగా పెరిగిపోదు. అలాగే ఇంద్రజిత్తుకి విపరీతమైన గర్వం, ఆవేశం, అహంకారం, స్వాభిమానం పెరిగిపోవడానికి రావణాసురుడు కారకుడు. తమో గుణం బాగా పెరిగేటటువంటి చర్మం మీద కూర్చుని తపస్సు చేసేటటువంటి కారణంగా తమో గుణ లక్షణం బాగా అలవడ్డటువంటి రావణాసురుడు శత్రువులైనటువంటి వాళ్ళనిగా దేవతల్ని చేసుకుని దేవతల మీద దండెత్తడం, దేవతల్ని పంపించి వేయడం, నవగ్రహాలని ఇబ్బంది పెట్టడం, అలాగే అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడించడం, ఇవన్నీ చేయడానికి కారణం అది. కాబట్టి ఏ విధమైనటువంటి ద్రవ్యం అంటే వస్తువులని కాదు, ఓ తుండు, అలాగే లేడి చర్మం, అలాగే వ్యాఘ్ర చర్మం, పులి చర్మం, అదేవిధంగా ఏనుగు చర్మం, అటువంటి ఏ మనకి కనిపించే ఉన్నాయో వాటి మీద చేస్తే దానికి సంబంధించినటువంటి లక్షణాలు సాధకుడై కూర్చున్నటువంటి వానికి సంక్రమిస్తాయి అనేది సిద్ధాంతం. ఆ కారణంగా పెద్దలు ఏం చెప్పారంటే వీటిల్లో నీకు ఏది అనుకూలమైతే చేసుకో. ముఖ్యంగా సాత్విక గుణం నీకు అంటే సత్వగుణం పెంపొందించేందుకు వీలుగా, సాత్వికుడు అయ్యేందుకు వీలుగా తెల్లనైనటువంటి వస్త్రాన్ని పరుచుకుని కూర్చోవాలి. నువ్వే కాదు, దేవుడికి ఏర్పాటు చేసే సందర్భంలో కూడా చక్కగా బియ్యాన్ని పోసి పైన తెల్ల వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ పైన దైవాన్ని కానీ ఉంచినట్టయితే నీకు ఆ విధమైన అనుగ్రహమే ఆయన నుంచి లభిస్తుందని కూడా ఏర్పాటు చేశారు. నేరుగా నేల మీద కూర్చున్నందువల్ల కాదు, మిగిలినటువంటి గుణాలు ఈ వ్యక్తికి సంక్రమించడానికి వీలుగా ఆ వస్తువుల్ని ఏర్పాటు చేయాలన్నారు. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వినయ రాస్తున్నారు, పూజ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జుహ్వ సురరక్షకుని చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి. ఎంత గొప్పగా రాశాడు. ఇలా రాయగలిగిన వాడు పోతన గారు మాత్రమే కావడానికి కారణం ఏంటంటే ఆయన నిత్య పూజని చేసేవాడు కాబట్టి. పూజని చేసే విధానం గురించి 5 గంటలు మాట్లాడచ్చు, 900 పేజీల పుస్తకం రాయొచ్చు, కానీ అనుభవంలో లేనటువంటి వాడంటే అసలు ఎప్పుడూ పూజ చేయని వాడు రాస్తే ప్రతి పుట మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈయన పూజ చెయ్యడు కానీ పూజ ఎలా చేయాలో రాస్తున్నాడు అని. సంపూర్ణమైన శరీరం నిండుగా ఆనందంతో రాశాడు పోతన గారు. కాబట్టి పూజ ఎలా చెయ్యాలి? కమలాక్షునర్చించు కరములు చేతులతో ఆయన్ని పూజించేటప్పుడు కమల అక్షున్ కళ్ళు నిండుగా కమలాలు కలిగి ఉన్నవాడుగా ఆయన్ని చూస్తూ అలా పుష్పాలని వేస్తే అది పూజ. అంటే శరీరంలో ఉండే చెయ్యి పరమేశ్వరుడికి తన సేవని తాను చేయగలిగిన పరిధిలో చేయాలి. పుష్పాన్ని వేస్తూ కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జుహ్వ. చేతులు అలా వేసేస్తున్నాయని చెప్పి వీడు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళతో అందరితో మాట్లాడుతుంటే అది పూజ కాదు. శ్రీనాథు వర్ణించు జుహ్వ
నాలుకతో ఆ పరమేశ్వరుని చేతులతో ఎలా అయితే పుష్ప పూజ చేస్తున్న చేతులున్నాయో ఆ సందర్భంలో నాలుకతో ఆయన గురించినటువంటి స్తోత్రమో శ్లోకమో పద్యమో కీర్తనో పాటో ఏదో ఒకటి ఆయన్ని చూస్తూ పాడాలి. ఏకత్ర సమాహార అంటుంది సంస్కృతంలో, అంటే అన్నీ ఒక చోట కూడాలి. శ్రీనాథువర్ణించు జుహ్వ జుహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. ఆయన్ని చూస్తూ సురరక్షకుడు, మామూలు మనని రక్షించడంలో గొప్ప విశేషం లేదు. మనందరినీ రక్షించేటటువంటి సురులు దేవతలలో అయితే ఉన్నారో వాళ్ళకి కూడా కష్టం వచ్చినటువంటి వేళ సురరక్షకుడు, ఆ దేవతల్ని కూడా రక్షించేటటువంటి మహానుభావుడు అయ్యా నువ్వుని. అలా చూసే చూపేదో చూపేది. అంటే శరీరంలో చెయ్యి పూజలో భాగస్వామ్యం కలిగింది, నోరు భాగస్వామి అవుతుంది, అలాగే చూపు కళ్ళు భాగస్వాములు అవుతున్నాయి. ఆయన్ని చూస్తూ పురుషోత్తముని మీది బుద్ధి 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 ఎక్కడికో పరిగెత్తింది అనుకుందాం, అప్పుడు పూజలో తక్కువైనట్టుంది. అంచేత పురుషోత్తముని మీదే బుద్ధి కలిగి ఉండాలి. ఉత్తమ పురుషస్త్వన్య, ఉత్తమ పురుషుడికి పురుషోత్తముడికి భేదం ఉంది, అదో పెద్ద విశేషం అది. అంచేత పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, పురుషోత్తముడైనటువంటి ఆ మహావిష్ణువు మీదే బుద్ధిని ధ్యానం చేస్తూ కేంద్రీకరించగలగాలి. బుద్ధి కూడా ఆయన వశమైంది. భగవంతు వలగును పదములు పదములు, పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటటువంటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిజమైనటువంటి పాదాలు. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది. పోతన గారు సామాన్యుడు కాదు, ఆయన నేనేం చదువుకోలేదు అన్నవాడు చాలా గొప్పగా చదువుకున్న వాడి కింద లెక్క. ఇప్పుడు మనం ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పేస్తూ అబ్బో నేను చెప్పింది అందరూ వింటున్నారంటే నా అంత అజ్ఞాని మూఢుడు మరోళ్ళాడు. చాలా చదువుకున్న వాళ్ళు ఎందరో చెప్పగా విన్నటువంటి వాళ్ళు ప్రేక్షకులు. కాబట్టి మనం చెప్పేదానికి ఎక్కువ ఆలోచించగలిగిన శక్తివంతులు ధీమంతులు ఉంటారు. అంచేత మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ విషయాన్ని. భగవంతు వలగును పదములు పదములు, పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటటువంటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవే కాళ్ళు అనేది పై అర్థం, కానీ లో అర్థం అది కాదు. భగవంతు వలగును పదములు పదములు, పరమేశ్వరుడికి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో కీర్తనలోనో పద్యంలోనో పాటలోనో గేయంలోనో ఏదో మంగళహారతిలోనో ఏ పదాలు మాటలైతే ఉన్నాయో అవి భగవంతుడిని వలగుంటూ ఉండాలంటే భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ పదాలు. అబ్బాయి ఏం రాశారండి ఈ కీర్తన అన్నప్పుడు ఆ కీర్తన అంతా భగవంతుడి చుట్టూ తిరిగేదిగా ఉండాలంటే భగవంతుడికి సంబంధించే ఉండాలి తప్ప మళ్ళీ లౌకికంగా ఉండకూడదు. భగవంతు వలగును పదములు పదములు, ఇలా బాగా ఆలోచిస్తే శరీరంలో ఉండేటటువంటి సర్వమైన అవయవాలు కూడా పరమేశ్వరుడికి అంకితం చేసి చేసేటటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే పూజ అవుతుంది తప్ప నోరు ఏదో మాట్లాడుతూ బుద్ధి ఎక్కడికో పోయి చెయ్యి మాత్రం ఇలా వేస్తూ కాలు ఇంకేదేదో ఆలోచిస్తూ ఇలా చేస్తే అది పూజ. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కుమార్ రాస్తున్నారు, దైవ దూషణ చేసిన వారికి పరిహారం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుడు నన్నెవడు తిడతాడా నన్నెవడు పొగుడతాడా అని ప్రత్యేకంగా ఒక పుస్తకం పెట్టుకుని ఈ ఫలాని వెంకయ్య తిట్టాడు ఈవేళ అంచేత వీడి పని పట్టాలి అని ఎప్పుడూ కూర్చోడు ఆయన. ఒక్కటే దూషించాలి అనేటటువంటి ఆలోచన సంస్కారం ఉన్నప్పుడు రాదు. ఎదుటి వ్యక్తిలో నేరాన్ని మాత్రమే గమనించేటటువంటి దురదృష్టకరమైన బుద్ధి ఉన్నప్పుడు ఆ బుద్ధికి ఆ కిందుగా ఉండేటటువంటి మనసు తన కింద ఉండేటటువంటి ఏ పంచ ఇంద్రియాలు ఉన్నాయో ఆ పంచ ఇంద్రియాలని కూడా తన దృష్టితోనే పనిచేసేలా ఆజ్ఞాపన చేస్తుంది. అంచేత బుద్ధి సక్రమం అయితే దైవ దూషణ చెయ్యాలి అనే ఊహ పొరపాటును కూడా కలగదు. దైవ దూషణ ఎవడైతే చేస్తున్నాడో దానికి కారణం వాడి బుద్ధి వ్యతిరేకించి ఉండడమే. మనకి హిరణ్యకశిపుడు బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ, సజీవ సాక్ష్యం. ఒకటే అనేవాడు, నాకు తెలియని విష్ణువు ఎక్కడున్నాడు అని. నిజంగా విష్ణువు ఎక్కడా లేకపోతే ఎందుకు నీకు ఇంత తపన బాధ క్షోభ వ్యధ? హిరణ్యాక్షుడు చచ్చాడు, నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపాడు, నాకు భయపడి మాత్రం వాడు కనిపించలేదన్నాడు. భయపడి కనిపించలేదో లేక భయపెట్టదలిచి కనిపించలేదో ఎందుకో మొత్తానికి కనిపించకపోయినా చచ్చాడా లేదా వాడు?
నీకు కనిపించకుండా ఉండి చంపగలిగిన శక్తిమంతుడైన వాడు ఒకడు ఉన్నప్పుడు కనీసం నీ బుద్ధిలో ఆలోచన ఏం రావాలి? ఉపాయేన అపాయేన వా ప్రత్యక్షేణ పరోక్షేణ. ప్రత్యక్షంగానూ హరిస్తాడు పరమేశ్వరుడు, నాశనం చేస్తాడు, పరోక్షంగా కూడా చేస్తాడు. ఇక్కడ పరోక్ష వధ. భగవంతుడు ఎప్పుడూ రెండు విధాలుగా చేస్తాడు వధ అనేది. పరోక్షంగా మనకి మైసభ జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా వధించాడు శిశుపాలుడిని, అందరూ చూస్తుండగా వధించాడు. పరోక్షంగా చాలామందిని చంపాడు ఆయన. ఇక్కడ ప్రత్యక్షంగా హిరణ్యకశిపుడిని వధించబోతున్నాడు, పరోక్షంగా హిరణ్యాక్షుడిని వధించాడు. అంచేత భగవంతుడికి అన్ని విధాలైనటువంటి ఉపాయాలు ఆలోచనలు ఉంటాయి ఆయనకి. అటువంటి వాడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు. ఎందుకురా ఈ దూషణ, కొద్ది బుద్ధి మార్చుకోరా అని చిన్న సూచన ఇస్తాడు. బుద్ధౌ శరణమన్విచ్చ, నీ బుద్ధిలో నువ్వు శరణు పొందరా, ఎందుకు అనవసరంగా నిందిస్తావు? కొన్ని కోట్ల మంది ప్రజానీకం అంతా కూడా నేనున్నారని, రక్షకుడని నన్ను గురించి ఆలోచిస్తూ ఉంటే నేను నీ శిక్షకుడు, నిన్ను శిక్ష ఇస్తాను అనేటటువంటి ఊహతో ఎందుకుంటావు? కొద్దిగా మారును సూచన చేస్తాడు. వాడు చేయడు, వాడు ఆ సూచన లెక్క చేయడు. వాడు అలా నిందిస్తూనే ఉంటాడు. నిందించినా కూడా పరమేశ్వరుడు అవకాశం వచ్చేంత వరకు ఏమీ చేయడు. ఒకే ఒక్క సూత్రం చెప్తుంది వేదం. న్యాయ అధిపతిగా అక్కడ కూర్చున్నటువంటి వాడు న్యాయస్థానంలో తప్పు చేశాడు అనగానే శిక్ష విధించాడు. ఆ శిక్షకి సంబంధించినటువంటి నేరం బలంగా ఉండేంత వరకు కూడా, శిక్షకి సరిపోయినంత నేరం వాడు చేసేంత వరకు కూడా ఏమీ చేయడు. శిక్షకి సరిపోయినంత నేరం జరగబడింది, చేశాడు వీడు అని అనిపించిన రోజున శిక్షించకుండా ఉండడు. అంచేత భగవంతుడు కూడా మనకి 100 తప్పులు శిశుపాలుడి విషయంలో చేసినప్పుడు మంచిది కాదురా అని సూచించాడు. ధర్మరాజు చేత సూచింపజేశాడు, భీష్ముని చేత చెప్పించాడు, మిగిలినటువంటి రాజులు కూడా చెప్పారు మరే మంచిది కాదురా అని. ఇన్నిసార్లు చెప్పినా కూడా వాడు అలా చేశాడు కాబట్టే అప్పుడు వధించాడు. కాబట్టి దైవదూషణ చేయడం అనేది సంస్కారం, బుద్ధి సంస్కారానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. దైవదూషణ మాదిరిగా ఓ చిన్న ఏదో చేయగానే వెంటనే వధించేయడానికి రాడు. మనకి అలంకార గ్రంథాల్లో వ్యాజస్థుతి, వ్యాజనింద అని 2 అలంకారాలు ఉన్నాయి. అంటే దేవుణ్ణి నిందిస్తున్నట్టుగా స్తుతించడం, స్తుతిస్తున్నట్టుగా నిందించడం 2 రకాలు ఉంటాయి. ఇక్కడ దైవానికి సంబంధించిన దూషణ చేస్తే వెంటనే వాడికి శిక్ష విధించాడు ఆయన. వీడు మారతాడేమో. ఒక తల్లి తన పిల్లవాడు ఎన్నో అబద్ధాలు చెప్తూ చేయరాని పనులన్నీ చేస్తుంటే నాయన అయితే మంచిది కాదురా అని నయానా భయానా ఏదో అప్పుడప్పుడు దెబ్బ వేసి చెప్పినట్టుగా పరమేశ్వరుడు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాడు తప్ప దైవదూషణ చేసిన వాడిని ఏదో చేసేస్తాడనే మాట నిజం కాదు. వీడికి బుద్ధికి పక్వం రావాలి. ఆ స్థితి కానీ దాటినట్లయితే లయకర్త కాబట్టి ఖచ్చితంగా తొలగించేస్తాడు. అందులో అనుమానం ఏమాత్రం లేదు. చరిత్ర మనకి ఈ సాక్ష్యాన్ని చెప్తోంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ రాస్తున్నారు, మానసిక సంధ్యావందనం ఏ విధంగా చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా సంధ్యావందనానికి అరివాణం, ఉద్ధరణే, పంచపాత్ర మొత్తం ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేకుండా కూడా మానసికంగా సంధ్యావందనాన్ని చేయొచ్చు. ఏ మంత్రాలు అయితే ఉన్నాయో వాటికి అర్థం కాని మనకి సుస్పష్టంగా బుద్ధిలో ఉండి చెవి ద్వారా విని ఉన్నట్లయితే మనకి మనమే త్రిరాచమ్య అన్నప్పుడు ఆచమనాన్ని చేస్తున్నట్టు. సూర్యశ్చమ మన్యుశ్చ మన్యుపతైశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం అన్నప్పుడు శిరస్సు మీద నీటిని చల్లుకుంటున్నట్టు. ఇలా వరుసగా అన్ని సందర్భాల్లోనూ మనం చేసుకున్నట్లయితే, అలాగే సూర్యశ్చ మన్యుశ్చ మంత్రం అయిన తర్వాత లోపలికి స్వీకరించడం, జుహోమి స్వాహ తీసుకోవడం, ఇవన్నీ కానీ చేసుకున్నట్లయితే నిశ్చయంగా మనసులో మనం అనుకున్నటువంటి ప్రతిమ, అమ్మవారి యొక్క ప్రతిమ నిలబడిపోతుంది. దానికి పూర్వాంగంగా అంటే అంతకు ముందు చేయవలసినటువంటి ఈ కర్మంతా కూడా పూర్తి చేసుకునేవాడు అవుతాం. పూర్వం రోజుల్లో మహర్షులందరూ కూడా దేవుడి చిత్రపటాలని వీటిని నైవేద్యాలని వస్తువుల్ని పట్టుకెళ్ళేవారు కాదు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఉండేటటువంటి జలంతో వెంటనే ఆచమనాన్ని చేసి అక్కడికక్కడ సంధ్యావందనాన్ని ముగించేసేవారు. నిజంగా చెప్తే అందరం చేసేది మానసిక సంధ్యావందనమే.
ఇప్పుడు ఇక్కడ కూర్చుని అమ్మవారి రూపం అని అనగానే కళ్ళు మూసుకోగానే అమ్మవారి యొక్క రూపం అలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటే పూజ చేసుకోగలిగిన తనం దేని కిందకి వస్తుంది? అలాగే వస్తుంది. సంధౌ భవ సంధ్య, ప్రాతఃసంధ్యలో సాయం సంధ్యలో వచ్చేటటువంటి ఆ మధ్యలో ఉండేది సంధ్య. ఆ సంధ్యాయాహ వందనం, సంధ్యాయాం వందనం. ఆ సంధ్యాదేవికి నమస్కరించడం, సంధ్యాకాలంలో నమస్కరించడం ఏదో అది సంధ్యావందనం. మానసికంగా చేయడం అనేటటువంటిది వస్తుద్రవ్యాలన్నిటితో చేయడానికి మించినటువంటిది ఏదో అది నిజమైనటువంటి మానసిక సంధ్యావందనం. మనం చేతనే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మహర్షులందరూ అలా కూర్చుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ కనిపిస్తారు. ఆంజనేయ స్వామి నిరంతరం తపోధ్యాన ముద్రలోనే కనిపిస్తాడు. ఇవన్నీ మానసికమైనటువంటి సంధ్యావందనం. సంధ్యావందనం అంటే మనం చేసే సంధ్యావందనం అనే కాదు, ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏదైనా సరే మానసికంగా చేసేటటువంటి దానికి వస్తుద్రవ్యాలతో చేసిన దాని కంటే ఎక్కువ ప్రయోజనం ఉండి తీరుతుంది. అలా చేసుకోవడం ఉత్తమం. చేసే విధానం కూడా అదే. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.